9 years బేబీకి మనం ఒక ఫ్రాక్ కుడుతున్నాము అనమాట. ఆ ఫ్రాక్ ఏది సమ్మర్ ఫ్రాక్ అనమాట. సింపుల్గా 2 పీసెస్ ఉన్నాయి, బ్లౌజ్ బీడ్స్ 2 పీసెస్ కలిపి ఒక ఫ్రాక్ కుడుతున్నాము. చూడండి ఎలా కట్ చేస్తాను, ఓకేనా? పెడదాం అనుకుంటున్నాము. స్టైప్స్ ఉన్నాయి కదా, బాగుంటుందని. అందుకని దీనికి స్టాప్స్ కూడా దీనిలోనే తీయాలని ఇలా ఫోల్డ్ చేసేసి, స్టాప్ కావాలి కదా పైన, దానికి ఒక 5 inches బిట్ కట్ చేద్దాం. అప్పుడు 5 inches అంటే 2 inches స్టాప్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్. ఇది స్టాప్ కుచ్చుకనమాట. ఇప్పుడు దీనిని ఆఫ్ చేసామంటే కింద ఫ్రిల్స్ వస్తాయి. ఇలా కట్ చేసేసి 2 layers ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇదేమో పైన స్టాప్ వస్తాయి. ఇప్పుడు బాడీ తీద్దాం. $14 inches చెస్ట్ అంటే 28 inches అనమాట. 14 inches పెట్టాక ఇది స్ట్రైట్గా తీయాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా లెంత్. ఇది వచ్చేసి 12 inches అయితే 3 inches మైనస్ చేస్తున్నాను బాడీ లెంత్లో, ఎందుకంటే స్టాప్ వస్తుంది కదా. అందుకని ఇక్కడికి 13 inches పెట్టండి. ఇలాగా పెట్టాక మనకి ఆర్మ్స్ ఉంటుంది కదా, ఆర్మ్స్ తీయాలన్నమాట. నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసేయాలి. పెట్టి ఇక్కడ 2 inches మార్క్ పెట్టేసుకొని, ఇది ఆర్మ్స్, ఈ లైన్ ఆర్మ్స్ వస్తుంది మనకి. ఇది ఎక్స్ట్రా అన్నమాట స్టిచ్చింగ్ లైన్కి. ఇక్కడ ఆర్మ్స్ వస్తాయి, ఇక్కడ స్టాప్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి సరిపోతుంది. ఈ కిందది ఇది వెనక పట్టీల కోసం, ఇలా పట్టీల కోసం. ఇలాగే స్ట్రైట్గా కట్ చేసేస్తే 2 బీడ్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఒక 1 inch అంతా పెట్టుకొని కొంచెం క్రాస్ తీసుకోండి, ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఈ క్రాస్ తీస్తే మనకి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇక్కడ స్టాప్స్ వస్తాయి. నెక్ కొంచెం ఇలా వీలాగా తీసామనుకో కొంచెం బాగుంటుంది. ఇది ఫ్రంట్ స్టాప్స్ 8 inches అంతా పెట్టుకొని కట్ చేయండి. ఇలా ఉన్నది కదా, నేను ఇట్లా కుట్టేసేసి సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. ఇది ఇలా కుట్టేసి సీదాకి తిప్పుకున్న తర్వాత ఇంత తగ్గిపోతుంది కదా, అప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా పెట్టుకోవాలి. అటు బ్యాక్ సైడ్కి ఇట్లా వస్తుంది. ఈ పీస్ ఉన్నది కదా, దీన్ని సన్నగా ఫ్రిల్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సన్న ఫ్రిల్ వేసేసేయండి. మంచిగా నీట్గా ఉంటుంది. ఇట్లా చిన్న ఫ్రిల్ అనమాట. ఇలాగా ఇలా పెట్టేస్తే నీట్గా ఉంటుంది. ఇక్కడ స్టాప్స్ వస్తాయి అన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ ఫోల్డింగ్ కూడా ఇదే వచ్చేసింది మీకు. ఇలాగే పెట్టేసి ఫోల్డ్ చేసేసి 9 to 10 years బేబీకి అన్నమాట. కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? థ్యాంక్ యూ.